ప్రేమ కోసమై వలలో పడెను పాపం పసివాడు అంటూ ఆ యువతి కుటుంబం బోర్న విలపిస్తోంది. సోషల్ మీడియా మాధ్యమం ఫేస్బుక్ లో పరిచయమైన పాకిస్తాన్ యువతిని ప్రేమించిన యూపీ యువకుడు ఆ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడు. తన ప్రేమను చాటుకున్నాడు. మనసారా ప్రేమించిన యువతిని కూడా కలుసుకున్నాడు. పెళ్లి చేసుకుందాం రా అంటూ పిలిచాడు. కానీ ఇక్కడే కదా అడ్డం తిరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలేంటి మ్యాటర్? ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లాకు చెందిన బాదల్ బాబు అనే యువకుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. ఈ క్రమంలో ఫేస్బుక్ లో దాయాది అనే దేశం పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన యువతి సారా రాణితో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త తర్వాత కాలంలో ప్రేమగా మారింది. ప్రేమే నేరమౌనా అంటూ పాకిస్తాన్ తో మనకున్న వైరాన్ని కూడా మర్చిపోయి అక్రమ పద్ధతిలో సరిహద్దులు దాటేసి పంజాబ్ కు చేరుకున్నాడు. తన ప్రియురాలు సారా రాణిని ఆమె సొంత ప్రాంతం మండి బహుద్దీన్ లో కలుసుకున్నాడు. మనసు పంచుకున్నాడు. 7 అడుగులు నడుద్దామని ప్రతిపాదించాడు. కానీ అప్పటికే భారత్ నుంచి ఓ యువకుడు వచ్చాడని ఒప్పందండంతో పాకిస్తాన్ పోలీసులు బాదల్ బాబును అరెస్ట్ చేశారు. అటు సారా రాణిని కూడా అదుపులోకి తీసుకొని వీరి వ్యవహారంపై కూపిలాగారు. ఈ క్రమంలో విషయాన్ని సదరు యువతి పోలీసులకు వెల్లడించింది. తాము 2.5 ఏళ్లుగా ఫేస్బుక్ లో పరిచయస్తులమేనని, ప్రేమించుకున్నది వాస్తవమే అని చెప్పింది. కానీ పెళ్లి ప్రతిపాదనకు మాత్రం తాను అంగీకరించలేదని సారా రాణి నిర్మోహమాటంగా చెప్పేసింది. దీంతో తెల్లమొహం వేయడం బాదల్ బాబు వంతైంది. ఈ వ్యవహారాన్ని ఇటు భారత అధికారులు, అటు పాకిస్తాన్ అధికారులు కూడా అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. నిగూఢంగా విచారిస్తున్నారు కూడా. చివరకు ఏం జరుగుతుందో చూడాలి. ఏదేమైనా నువ్వే నా ప్రాణమని దేశం విడిచి వెళ్లిన యువకుడికి మాత్రం ప్రేమ నిలిచింది, కానీ పెళ్లి దక్కలేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.